అది ఈ కుట్రకు మొట్టమొదటి సంకేతం. రెండవది, సి విజిల్ అని ఒక యాప్ ఉంటుంది. ఈ సి విజిల్ అనే యాప్ ఏ పౌరుడికైనా ఎక్కడైనా కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన జరుగుతుంటే ఆ ఉల్లంఘనను వెంటనే ఫోటో తీసి లేకపోతే వీడియో తీసి ఆ జీపీఎస్ లొకేషన్తో అప్లోడ్ చేయాలి. ఈరోజు అందరూ ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఏంటంటే ఈ సి విజిల్ అనే యాప్ ఈరోజు కూడా పనిచేస్తలేదు. నిన్న డాక్టర్ దాసోజు శ్రవణ్ గారు, నేను, పాడి కౌశిక్ రెడ్డి, తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి చీఫ్ ఎలక్షన్ ఏజెంటు, మేము నలుగురం కలిసి ఎలక్షన్ అబ్జర్వర్ల దగ్గరికి హరిత హోటల్కు పోయిన తర్వాత డాక్టర్ దాసోజు శ్రవణ్ గారితో ఆన్లైన్ ఒక లైవ్ డెమో కూడా ఇప్పించినాం. సి విజిల్ యాప్ అనేది పనిచేయడం లేదు, ఈరోజు కూడా పనిచేయడం లేదు. ఎలక్షన్ అబ్జర్వర్ అన్నాడు, ఈ సి విజిల్ యాప్ మా చేతిలో ఉండదు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేతిలో ఉంటుంది, మేమేం చేయలేము, మీరేమన్నా ఉంటే వాట్సాప్లో పెట్టండి అన్నాడు. ఎంతమందికి ఎలక్షన్ కమిషన్ అబ్జర్వర్ నెంబర్ తెలుసు? ఎంతమందికి పోలీస్ అబ్జర్వర్ నెంబర్ తెలుసు? ఇంకా మూడవది, ఒక 3 సార్లు 20 రిప్రజెంటేషన్లో 3 రిప్రజెంటేషన్లు ఎక్కడెక్కడ బోగస్ ఓటింగ్ జరుగుతుంది అనేది, పర్టికులర్గా ఏ విధంగా బోగస్ ఓటింగ్ జరుగుతుంది అనేది గతంలో ఉండే ఎక్స్పీరియన్సెస్, ఎంఐఎం పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏ విధంగా బోగస్ ఓట్లు చేసిండ్రు అనేది ఉదాహరణలతోని వాళ్ళకు చెప్పినాం. ప్రాసెస్ 1, ప్రాసెస్ 2, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని చెప్తే అక్కడ అడిషనల్ బందోబస్తు పెట్టండి అని చెప్పేసి దాదాపు వారం రోజుల ముందర నుంచే చెప్తున్నాం. ఈరోజు మేము మా కళ్ళతో చూసినాం, నేను డాక్టర్ దాసోజు శ్రవణ్ గారు. ఆ షేక్పేట డివిజన్లో చాలా బూతులలో కూడా అడిషనల్ బందోబస్తు పెట్టలేదు. ఇక మూడవది, ఈ బోగస్ ఓటర్లు ఆటోలల్లో తరలించబడ్డారు. వాళ్ళు పలాని ఫంక్షన్ హాల్స్లో ఉన్నారు, ఈ నిమిషంలో ఇక్కడికి పోతారు, ఆ నిమిషంలో అక్కడికి పోతారు, తర్వాత వీళ్ళు ఆటో నెంబర్లు, ఇది జీపీఎస్ లొకేషన్ అని లైవ్గా చెప్పుతున్నా కూడా ఒక్క పోలీస్ ఆఫీసర్ పోయి వాళ్ళని ఆపలేదు. మరి పోలీసు వాళ్ళు బయట నిలబడ్డారు, 5-6 మంది పోలీసు వాళ్ళు. ఎంట్రీ పాయింట్ ఒక దగ్గర పెట్టిండ్రు, ఎగ్జిట్ పాయింట్ ఇంకో దగ్గర పెట్టిండ్రు. ఎగ్జిట్ పాయింట్ నుంచి ఎంట్రీ ఇచ్చిండ్రు, ఎంట్రీ పాయింట్ దగ్గరనే బందోబస్తు పెట్టినట్టు చూపించిండ్రు. ఎగ్జిట్ పాయింట్ నుంచి బోగస్ ఓటర్లందరికీ ఎంట్రీ ఇచ్చిండు. ఇంతకన్నా తొండి ఏముంటుంది? ఎంట్రీ పాయింట్లో ఉంటే అందరు చెక్ చేస్తారు. ఇక 5వది, ఇది చాలా ఇంపార్టెంట్, తెలంగాణ ప్రజలు గమనించాలి. ఎంత ఘోరమైన హత్య జరిగింది ప్రజాస్వామ్యం అంటే, బోగస్ ఓటర్లందరూ కూడా ఆటోలలో వచ్చిండ్రు. వాళ్ళ చేతిలో జిరాక్స్ కాపీలు ఉన్నాయి, ఎలక్షన్ ఓటర్ ఐడి కార్డులు. అవి ఈ ఓటర్ ఐడి కార్డుల జిరాక్స్ కాపీలో పాపం వాళ్ళకు ఈ ఓటర్ పేరుకు వాళ్ళ పేరుకు అసలు సంబంధమే లేదు. వాళ్ళకు మీ తుమారా నామ్ క్యా హై, నీ పేరు ఏం పేరంటే వాళ్ళు చెప్పలేకపోతున్నారు, మీ భర్త పేరు ఏంటంటే చెప్పలేకపోతున్నారు, మీ అడ్రస్ ఏంటంటే చెప్పలేకపోతున్నారు. వాళ్ళు లోపలికి పోతున్నారు. వాళ్ళని ఎవరు అడిగేటోళ్ళు లేరు. పోలీసు వాళ్ళని అడగాలి, రెవెన్యూ యంత్రాంగం అని అడగాలి, ఏపీఓ అని అడగాలి, ప్రిసైడింగ్ ఆఫీసర్ అని అడగాలి. లోపల ఏజెంట్లు ఏమో భయంతో గజగజ వణుకుతున్నారు. నేను, శ్రవణ్ గారు, తర్వాత మిగతా నాయకులు అందరం పోతే అక్కడ పోలీసు వాళ్ళు ఎవరు లేరు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు, ఎంఐఎం వాళ్ళు, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటారు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ?